సునాదస్వరము ఏప్రిల్ 2. ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. యేసుక్రీస్తు తన శిష్యులతో కలిసి పస్కాను భుజించడానికి వెళ్ళాడు. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినండి, ఇది నా శరీరం అని చెప్పాడు. మరి ఒక గిన్నెను పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోని మీరు త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తమని చెప్పాడు. మరి యేసుక్రీస్తు మనందరి కొరకు తన రక్తంను చిందించాడు. మనందరి పాప క్షమాపణ నిమిత్తాన్ని ఆయన రక్తము చిందించాడు. ఆ నిబంధన రక్తాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఆయన పస్కా బలి పశువుగా మనందరి కొరకు ఆయన బలి అర్పణగా తండ్రి చేతికి అప్పగించుకున్నాడు. మరి లూకా సువార్త 22వ అధ్యాయం 19వ వచనం రాయబడింది, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీని చేయుడి, మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలన క్రొత్త నిబంధన అని చెప్పాడు. మరి మనము ఆయన రొట్టెలు ఆయన బల్లలో ప్రవేశించినప్పుడు ఆయన చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చేయమని చెప్పాడు. ఎందుకంటే మనందరి కొరకు ఆయన రక్తమును చిందించాడు, కొత్త నిబంధనను మనకు అనుగ్రహించాడు. మరి యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం రాయబడింది, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్యదినమందు నేను వాణ్ణి లేపుదును అని చెప్పాడు. ఎవరైతే ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పొందుతారో వారికి నిత్య జీవం ఇస్తాడు, అంత్యదినమందు లేపుతానని వాగ్దానం చేశాడు. ఎవరైతే అందులో ఉంటారో మరి వారిలో ప్రభువు నిలిచి ఉంటానని ప్రభు వాగ్దానం చేశాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, అయోగ్యంగా బల్లయందు ప్రవేశించడానికి లేదు. విశ్వాసంతో ఆయన చేసిన బలి అర్పణను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా దేవుని కొత్త నిబంధన అయిన ఆ రొట్టె యందు ఆ బల్లలో మనం ప్రవేశిస్తూ మరి విశ్వాసంతో ఆయన బిడ్డలుగా నిత్య జీవం వరకు మనల్ని ఆయన నిలబెడతాడని మన విశ్వాసాన్ని ప్రకటిస్తూ అంత్యదినమందు దేవుడు నన్ను లేపుతాడని చెప్తూ ఆయన బిడ్డలుగా అందులో ప్రవేశించి ఆయనకు సాక్ష్యంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. అనేకుల పాప క్షమాపణ కొరకు మీరు చిందించిన నిబంధన రక్తం కొరకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, మేమందరం కూడా ఆ బల్లలో ప్రవేశించి తండ్రి మీ శరీరం మీ రక్తం మేము పాలు పొంది నిత్య జీవం పొంది దేవ అంత్యదినమందు మమ్మల్ని అందరినీ మీరు లేపుతానని ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి అటువంటి కృపలో నిత్యత్వం వరకు నిలబెట్టమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.